నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రీసెంట్గా వెంకటేష్ అండ్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాకి ఎన్ని బోగస్ రివ్యూలు ఇచ్చినా కూడా ఆడియన్స్ అంతా కూడా ఇది ఒక కలగూర కంపెనీ ఆల్రెడీ గుర్తుపట్టేశారు. అందుకనే ఈ సినిమాకి ఈ సంక్రాంతి హాలిడేస్ అయిపోగానే 85%కి పైగా డ్రాప్స్ కనిపించాయి. మొత్తం గ్రీన్ స్క్రీనే. అయితే ఈ సినిమాలో వెంకటేష్ని ఎర్రగా చూపించి, అంటే వెంకటేష్ను ముందు పెట్టి ఇది వెంకటేష్ సినిమా అన్నట్టుగా ఈ సినిమాని బాగా ప్రచారం చేశారు. తర్వాత ఈ సినిమాకి ఎవరు కూడా రివ్యూలు చెప్పకుండా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. బుక్ మై షోలో ఈ కామెంట్ చేస్తూ ఎవరైతే రివ్యూ ఇస్తారో అవి ఏవి లేకుండా మొత్తాన్ని డిజబుల్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి స్పెషల్ షో వేస్తున్నామని చెప్పేసి కొంతమంది రివ్యూయర్లని, పత్రికా విలేకరులను పిలిపించుకొని వాళ్ళకి చేతులు తడిపేశారు. ఇక వాళ్ళంతా కూడా చిరంజీవి ఆహా ఓహో ఇరగదీశాడు, అరగదీశాడు, ఇది హైలైట్ అది హైలైట్ అంటూ బాగా డబ్బా బజాయించారు. సినిమాని ఓ రేంజ్లో లేపారు. ఇక తర్వాత చూసుకుంటే ఈ సినిమాకి ఎవరో కూడా నెగిటివ్ రివ్యూలు ఇవ్వకుండా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ కూడా ఇవ్వకుండా స్ట్రైకులు వేయడం, అలాగే కేసులు పెడతామని బెదిరించడం, ఇలాంటి పనులు చేసి అసలు నెగిటివ్ రివ్యూలు అనేవి లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకి ఫేక్ పోస్టర్లు వేసి సంక్రాంతి విన్నర్ అంటూ రెండవ రోజే, సినిమా రిలీజ్ అయిన రెండవ రోజే సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ ఎంత, సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంత? మామూలుగా అయితే బేసిక్గా ఒక 50 రోజులు ఆడిన తర్వాత ఈ గతంలో ఈ సినిమాలకి ఈ సక్సెస్ మీట్లు అనేవి పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పొద్దున సినిమా రిలీజ్ అయితే సినిమా టాక్ ఒక విధంగా ఉంటుంది, వచ్చే కలెక్షన్స్ ఇంకో విధంగా ఉంటాయి. సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, సక్సెస్ మీట్ అని చెప్తారు. ఇది ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సేమ్ అదే స్ట్రాటజీ ఈ సినిమా కూడా ఫాలో అయ్యారు. రివ్యూలు చెప్పకుండా కేసులు పెడతామని, స్ట్రైకులు వేస్తామని బెదిరించారు. తర్వాత బోగస్ రివ్యూలని ఇప్పించి సంక్రాంతి సీజన్ని అడ్డు పెట్టుకొని పెంచిన టికెట్ రేట్లతో ఇవే రికార్డ్స్ అని చెప్పుకొని గట్టెక్కే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఈ సినిమాకి గట్టి షాక్ అయితే ఇచ్చింది. ఈ సినిమాకి అదనపు టికెట్ రేట్ల ద్వారా ఎంతైతే వచ్చిందో 42 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయంట. వీళ్ళు చెప్పిన, అంటే వీళ్ళు వేశారు కదా ఫేక్ పోస్టర్లు, 300, 400, 500 కోట్లు వేశారు కదా, ఆ విధంగా లెక్క కట్టారు. 42 కోట్లు అని తేలింది మొత్తంగా అదనంగా వచ్చిన టికెట్ రేట్స్ అంతా కూడా. ఇక ఆ మొత్తాన్ని కూడా రికవరీ చేయాలని అటు తెలంగాణ గవర్నమెంట్కి, జీఎస్టీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఎంతవరకు కలెక్షన్లు వచ్చాయో మేము కూడా చూస్తాం. ఈ సినిమాని గిన్నెస్ బుక్లో ఎక్కిస్తాం. అవతార్ రికార్డ్స్ బ్రేక్ చేసిందా, లేదంటే ఇంటర్స్టెల్లార్ లెవెల్లో ఆడిందా అనేది తెలుసుకోవాలని బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టుంది తెలంగాణ హైకోర్టు. మరి ఇవన్నీ ఫేక్ పోస్టర్లు అని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో కాస్త నిమ్మరసం పట్టుకొని వాళ్ళ పక్కన నిలబెడితే బాగుంటుంది. సరే, మొత్తానికైతే ఈ ఫేక్ పోస్టర్ల గురించి, ఈ ఫేక్ కలెక్షన్ల గురించి లెక్కలు బొక్కలు అన్నీ తేలుతాయి. దానికి కొంచెం టైం పడుతుంది. తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంత కలెక్షన్స్ వచ్చాయో లెక్కలు చెప్పాలి. అలాగే వచ్చిన కలెక్షన్స్లో 42 కోట్ల వరకు, అదే ఈ కలెక్షన్స్ అన్నీ నిజమైతే 42 కోట్ల వరకు అదనపు టికెట్ల ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని కూడా రికవరీ చేయాలని కూడా స్పష్టంగా చెప్పింది. ఏమవుతుందో చూద్దాం, దానికి కూడా కాస్త టైం పడుతుంది. అయితే ఈ సినిమాకి ఈ రేంజ్లో ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేయడానికి, ఈ రేంజ్లో ఈ సినిమాని హైప్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్గా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్ సినిమా కంటే కూడా నారి నారి నడుమ మురారి సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ మనశంకర వరప్రసాద్ సినిమా సేమ్ టు సేమ్ ఉంటాయి. గట్టిగా మాట్లాడితే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమానే చాలా బాగుంటుంది. ఓల్డ్ టెంప్లెట్ అయినా కూడా దాన్ని నడిపించిన విధానం కావచ్చు, కామెడీ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. అయితే ఈ మనశంకర వరప్రసాద్ సినిమా కూడా రొట్ట సినిమానే. ఇది కూడా ఆల్రెడీ ఎప్పుడో తులసి, డాడీ, మృగరాజు ఈ సినిమాలన్నింటినీ కలిపి దానిలో ఉన్న రెఫరెన్సెస్ అన్నీ తీసుకొని, రీసెంట్గా మేమ్స్ ఉన్నాయి కదా, వాటి రెఫరెన్సెస్ అన్నీ తీసుకొని సంక్రాంతి సీజన్ని అడ్డు పెట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని ఎర్రగొర్రెలను చేసి మొత్తానికైతే గట్టెక్కారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకొని సినిమాకి రివ్యూలు చెప్తే స్ట్రైకులు వేయడం, కేసులు పెడతామని బెదిరించడం, ఇలాంటివన్నీ చేసి పాజిటివ్ రివ్యూలు ఇచ్చే విధంగా చూసుకొని సినిమాకి ఫేక్ పోస్టర్లు వేసి గట్టెక్కించారు. ఎందుకని ఇంత బలవంతంగా రుద్దారు అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే బాలయ్య పైన చిరంజీవిదే అప్పర్ హ్యాండ్ అని చెప్పడానికి ఈ ఫేక్ పోస్టర్లన్నీ, ఈ రుద్దుడన్నీ. మీరు ఒకసారి గమనిస్తే బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి జోరు మీద ఉన్నాడు. అఖండ సినిమాతో మొదలైన తన ప్రభంజనం నిన్న అఖండ 2 సినిమా వరకు కొనసాగింది. ప్రతి సినిమా కూడా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాడు. సీజన్తో సంబంధం లేకుండా, అది కూడా సంక్రాంతి సీజన్లో మా సినిమాలు రిలీజ్ చేసినా కూడా హిట్ కొట్టాడు. అలాగే రీజనల్ సినిమాలు అంటే భగవంత్ కేసరి
ఇలాంటి ఎనీ టైంలో సినిమాలు రిలీజ్ చేసినా కూడా ఆ సినిమాలతో హిట్ కొట్టాడు. అయితే చిరంజీవి మాత్రం రీఎంట్రీ అప్పటి నుంచి ఒక హిట్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. మొదటి నుంచి కూడా ఒక సినిమాలో రామ్ చరణ్ ఉండాలి, ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ఉండాలి, ఇంకో సినిమాలో సల్మాన్ ఖాన్ ఉండాలి, ఇంకో సినిమాలో రవితేజ్ ఉండాలి, ఇప్పుడు చూసుకుంటే వెంకటేష్ ఉండాలి. ఎవరో ఒకరు పక్కన ఉండాలి. వాళ్ళ పేరు చెప్పుకొని సినిమాను ముందు పెట్టి నడిపించుకుంటాడు. హిట్ అయితే తన ఖాతాలో వేసుకుంటాడు. ఫ్లాప్ అయిందంటే డైరెక్టర్ని అధపాతాళానికి తొక్కేస్తాడు. 4 బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన కొట్టాల శివకి దేవరా సినిమా హిట్ అయినా కూడా అవకాశాలు లేకుండా పోయాయంటే ఆచార్య సినిమా ఎఫెక్ట్. అంటే సినిమా ఫ్లాప్ అవ్వడం, హిట్ అవ్వడం అది వేరే విషయం. కానీ ఈ ఫ్లాప్కి తనే కారణం. తన వల్లనే సినిమా ఫ్లాప్ అయింది, అది చేశాడు ఇది చేశాడని తనపైన ఒక ఎలిగేషన్ వేశాడు. దాంతో ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేకుండా పోయాయి తనకి. ఇప్పుడు దేవరా సినిమా హిట్ అయినా కూడా అది ఎన్టీఆర్ వల్లనే అని అందరికీ తెలుసు. ఎన్టీఆర్ వల్ల, ఎన్టీఆర్ స్టార్డమ్ వల్ల అని మొత్తానికైతే క్లారిటీ ఉంది. కానీ కొట్టాల శివకి మాత్రం ఛాన్సులు మాత్రం రావట్లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఛాన్సులు రావట్లేదంటే అది ఆచార్య ఎఫెక్ట్ వల్లనే. సో మొత్తానికైతే ఒక హిట్ కోసం ఎన్నో తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ మనశంకర వరప్రసాద్ సినిమాని వెంకటేష్ సినిమాగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు వెళ్ళే ఆడియన్స్ అంతా కూడా వెంకటేష్ పోస్టర్ చూసి సినిమాకి వెళ్ళారు. అంటే ఇది వెంకటేష్ సినిమాని అనుకొని సినిమాకి వెళ్ళారు. పక్కన ఇంకే హీరో ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు అనేది ఎవరో చూసుకోలేదు. చిరంజీవి సినిమా అన్న విషయమే మర్చిపోయారు. ఇంకోటి ఈ సినిమాకి ప్రీమియర్స్ ద్వారా టికెట్ రేట్లు పెంచుకొని అవే కలెక్షన్స్ అని ఆ వచ్చిన కలెక్షన్స్కి ఇంకా ఫేక్ కలెక్షన్స్ కలిపి ఇన్ని కోట్లు వచ్చాయి, అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని టికెట్స్ తెగాయి, అన్ని టికెట్స్ తెగాయని చెప్పేసి రుద్దేస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణకి కంటిన్యూస్గా హిట్లు పడినా కూడా అఖండ నుంచి అఖండ 2 వరకు 5 వరుస బ్లాక్ బస్టర్లు వచ్చినా కూడా చిరంజీవి కంటే ఎప్పుడు కూడా దిగదుడిపే. చిరంజీవి సినిమా కలెక్షన్స్ ముందు బాలయ్య ఎందుకు పనికిరాడు, బాలయ్య కంటే చిరంజీవే గ్రేటు అని ఒక ప్రాపగండ క్రియేట్ చేయడానికి రుద్దుడు. అంటే ఈయన సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అంటే 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి ఈయనకు ఒక హిట్ వచ్చినా కూడా హిట్ అనేది వస్తే ఈ రేంజ్లో ఉంటుంది, కలెక్షన్స్ అనేవి ఈ రేంజ్లో ఉంటాయి. బాలయ్య సినిమాలకి ఎంత హిట్ టాక్ వచ్చినా సరే, ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే కలెక్షన్స్ ఇలాగే ఉంటాయి, అంతవరకే ఉంటాయి కలెక్షన్స్ అని చూపించడానికి, బాలకృష్ణని తక్కువ చేయడానికి ఈ రుద్దుడు ఈ ఫేక్ పోస్టర్లు ఎందుకు వేశారంటే అందుకే వేశారు. సో మొదటి నుంచి కూడా ఈ ఫేక్ పోస్టర్ల హవా ఇలాగే కొనసాగుతుంది. గతంలో అంటే ఈ సోషల్ మీడియా అది లేదు కాబట్టి అలా జరిగిపోయేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అంత ఈజీ కాదు. ఏ చిన్న ఫాల్ట్ వచ్చినా సరే అది పూర్తిగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఫేక్ పోస్టర్లని జనాలు మొత్తుకుంటున్నారు. రీసెంట్గా డైరెక్ట్గా వెళ్ళి డైరెక్టర్ అనిల్ రావిపూడిని అడిగేశారు మీడియా వాళ్ళు, ఏమని ఇవి సినిమాకి వచ్చేవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంట కదా అంటే, లేదు మేము అన్నీ ఒరిజినల్ కలెక్షన్సే వేసాము, ఫేక్ కలెక్షన్స్ అంటే ఇంకా మేమేం చేస్తాము, మేము మొదటి నుంచి కూడా కలెక్షన్స్ వేస్తూనే ఉన్నాం కదా అని చెప్తున్నాడు. అంటే విషయం వాళ్ళ వరకు వెళ్ళిందంటే ఈ సినిమాకు వచ్చినవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళిందో మీరే అర్థం చేసుకోండి. అదే బాలయ్య సినిమాకి అది 50 కోట్లు రాని, 100 కోట్లు రాని, 150 కోట్లు రాని అన్నీ కూడా ఒరిజినల్ కలెక్షన్సే. ఎప్పుడు కూడా తన కలెక్షన్స్ గురించిన టాపిక్ అనేది రాలేదు. ఫేక్ కలెక్షన్స్ వేశారు అన్న ఆలోచన కూడా జనాలకి రాలేదంటే అవి ఏ రేంజ్ ఒరిజినల్ కలెక్షన్సో ఇక మీరే అర్థం చేసుకోండి. ట్రేడ్ లెక్కల కంటే కూడా ఈ పోస్టర్స్లో వేసిన లెక్కలే తక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ లెక్కలకి మించి అంటే ఇక్కడ 100 కోట్లు వస్తే 300 కోట్లు కలెక్షన్స్ వేస్తున్నారు. ఏ రేంజ్లో ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. సో మొత్తానికైతే బాలకృష్ణ కంటే చిరంజీవిదే హవా. 10 ఏళ్ళకి వచ్చినా 15 ఏళ్ళకి వచ్చినా కూడా బాస్ ఇస్ బ్యాక్, చిరంజీవిదే పై చేయి. ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవాలంటే బాలయ్యకి సాధ్యం కాదు అని చెప్పడానికి ఈ ఫేక్ పోస్టర్లన్నీ వేశారు. ఇంకో విషయానికి వస్తే బాలకృష్ణకి 100 కోట్ల షేర్ సినిమా లేదని చెప్పేసి ఇప్పటికి కూడా చాలామంది కామెంట్ చేస్తుంటారు. అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్నటి వరకు అసలు 100 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. అది కూడా ఒక్కో టికెట్ 1000-1200 పెట్టి ఓజీ సినిమాని రిలీజ్ చేస్తే, అది కూడా సోలోగా రిలీజ్ చేస్తే, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే ఆ సినిమాకి 100 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా ఫైనల్ లెక్కల్లో చూసుకుంటే 40 కోట్ల వరకు బొక్క పెట్టింది. ఆ సినిమాకి కూడా 200, 300, 400, 500 కోట్ల పోస్టర్లు కూడా వేశారు. కట్ చేస్తే లాస్ట్కి 300 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. ఫైనల్ రన్లో 40 కోట్ల వరకు బొక్క పెట్టింది. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఈ సినిమా రిజల్ట్ ఏంటో కనుక్కోండి. ఓజీ సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అని కొడితే మీకు ఆల్రెడీ గూగుల్లోనే తెలిసిపోతుంది. సో అలా చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ తక్కువైనట్ట? పవన్ కళ్యాణ్కి కూడా మొన్నటి వరకు 100 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు కదా.
సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పరిస్థితులు అనేవి అంతగా అనుకూలించట్లేదు. డాకు మహారాజ్ సినిమాని ఇరాక్ పత్రికలు సైతం ప్రశంసించాయి. అంటే సినిమా ఆ లెవెల్లో ఉంది, హాలీవుడ్ని తలదన్నే రీతిలో ఉంది సినిమా. కానీ ఆ సినిమాకి సరైన గుర్తింపు రాలేదు. సంక్రాంతి సీజన్లో మా సినిమాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం వల్ల డాకు మహారాజ్ సినిమా తగ్గిపోయింది. దానికి తోడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఆ సాంగ్ బాగుండడం, ప్రమోషన్లు ఇరగదీయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎగబడ్డారు. దాంతో డాకు మహారాజ్ సినిమా కేవలం బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ స్టేటస్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే ఆ సినిమాతోనే 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రావాల్సింది, కానీ రాలేదు. సో రిలీజ్ అయిన పరిస్థితులు వేరున్నాయి. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయితే భగవంత్ కేసరి సినిమాని కాదని లియో సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ఈ సినిమాకి థియేటర్లు అసలు ఇవ్వలేదు. స్టార్టింగ్ నుంచే ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు. థియేటర్స్ లేనప్పుడు సినిమాకి కలెక్షన్లు ఎలా వస్తాయి? ఇప్పుడు నారి నారి నడమ మురారి సినిమాకి ప్రతి ఒక్క రివ్యూ కూడా పాజిటివ్గా వచ్చింది, కానీ కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? అసలు ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి? సినిమా జస్ట్ హిట్ అయింది అంతే. కారణం కలెక్షన్, కావాల్సినంత ఆక్యుపెన్సీ ఉంది కానీ థియేటర్లు లేవు. సో భగవంత్ కేసరి సినిమా కూడా అలాగే జరిగింది. మొన్న అఖండ 2 సినిమా విషయానికి వస్తే ఆ సినిమాకి జరిగింది ఇక అంతా ఇంత కాదు. సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, అప్పటి నుంచి పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ ఆ పోస్ట్పోన్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంటే మళ్ళీ చివరి నిమిషంలో కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని సినిమాని ఆపేశారు. మళ్ళీ వారం రోజుల తర్వాత సినిమా రిలీజ్ అయ్యేసరికి అన్ని భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంటే అన్ని భాషల్లో కూడా సినిమాలు పోటీగా రిలీజ్ అయ్యాయి. సినిమాకి థియేటర్స్ కూడా లేవు. దానికి తోడు ఈ సినిమా పైన నెగిటివిటీ ట్రోల్స్ బలంగా స్ప్రెడ్ చేశారు. దానివల్ల కలెక్షన్స్ రాలేదు. సో ఈ సినిమా పరిస్థితి ఏంటంటే చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా ఏంటంటే అనిల్ రావిపూడి మార్క్ ఉంది, అలాగే వెంకటేష్ ఇందులో ఇంకో హీరోగా చేశాడు. సో చాలామంది కూడా ఇది వెంకటేష్ సినిమా అనుకునే వెళ్ళారు. సంక్రాంతి సీజన్ సినిమా ఖచ్చితంగా హిట్ అయినా ఫ్లాప్ అయినా మినిమం కలెక్షన్స్ వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తే చాలు, సినిమాలో ఉన్న కంటెంట్తో పని లేకుండా కేవలం వాళ్ళని అట్రాక్ట్ చేస్తే చాలు కలెక్షన్స్ వచ్చేస్తాయి. సో అదే జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయిపోగానే, సంక్రాంతి సెలవులు అయిపోగానే ఈ సినిమాకి 80% పైగా డ్రాప్స్ పడ్డాయి. అంటే ఇక మీరే అర్థం చేసుకోండి, సినిమాకి హిట్ టాక్ వచ్చినట్ట, ఫ్లాప్ టాక్ వచ్చినట్ట. సెలవుల్లో మాత్రం సినిమా ఓ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి, తర్వాత డౌన్ అయిపోయాయి. ఆ వచ్చిన కలెక్షన్స్ కూడా ఒరిజినల్ కలెక్షన్స్ వేసుకోవచ్చు కదా. సినిమా హిట్ అయింది, పర్వాలేదు, కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు కదా. లేదు, ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేయాల్సిందే. కేవలం సంక్రాంతి సీజన్ని క్యాచ్ చేసుకోవడానికే ఫ్యామిలీ స్టోరీతో, అది కూడా హిట్ కొట్టిన డైరెక్టర్తో సినిమా చేసి ఇంకో హిట్ కొట్టిన వెంకటేష్ని తోడుగా తెచ్చుకొని సంక్రాంతి సీజన్లో మనశంకర వరప్రసాద్ సినిమాని రిలీజ్ చేశారు. అనుకున్నది సాధించుకున్నారు. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఫేక్ పోస్టర్లు వేసి బలవంతంగా జనాలపైన రుద్దుతున్నారంటే కేవలం బాలకృష్ణ పైన చిరంజీవిది అప్పర్ హ్యాండు, బాలకృష్ణకి చిరంజీవి రేంజ్ కలెక్షన్స్ రావు అని చెప్పడానికి మాత్రమే ఈ కలెక్షన్స్, ఈ రుద్దుడు. అయితే ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఎంత కలెక్షన్స్ వేసుకున్నా, ఎంత కలెక్షన్స్ వచ్చినా అవి ఫేక్ కలెక్షన్స్ అని ప్రపంచం అంతా తెలుసు. కానీ బాలయ్య ఇవన్నీ కూడా ఒరిజినల్ కలెక్షన్స్, ఒరిజినల్ రికార్డ్స్. ఇక వాటిని బీట్ చేసేవాళ్ళు, ఆ కలెక్షన్స్ని కొట్టగలిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది మాత్రం నిజం. మరి ఈ ఫేక్ కలెక్షన్స్ పైన, ఈ ఫేక్ కలెక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.